జయను చూసావమ్మా? చూడలేదాంటీ. 2 రోజులుగా నేను కాలేజీకి రాలేదు, అందువల్ల నేను చూడలేదు. ఏమైందంటీ? కాలేజీకి వెళ్ళొస్తానని నిన్ననగా వెళ్ళింది. ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ వేరే స్విచ్ ఆఫ్లో ఉంది. తనకేమైందో, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నాకు చాలా భయంగా ఉందమ్మా. మీరు భయపడకండి ఆంటీ. మీరు తిడతారని ఫ్రెండ్స్తో కలిసి మీతో చెప్పకుండా టూర్కి వెళ్ళుండొచ్చు. వచ్చేస్తుందిలేండి, నేను కనుక్కుంటాను. మీరు ఆలోచించి బాధపడకండి ఆంటీ. అలాగేనమ్మా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది తను? హే పల్లవి, జైన్ చూసావా? లేదే, నిన్నటి నుంచి క్లాస్కే రాలేదు. అవునా? అది సరే, మన క్లాస్ నుంచి ఎవరైనా ట్రిప్కి వెళ్ళారా? లేదే, ఎందుకు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఓకే. స్వాతి, జయ ఏమైనా కాల్ చేసిందా? చేయలేదే, ఏమైంది? నిన్నటి నుంచి జయ ఇంటికి రాలేదట. వాళ్ళమ్మ ఫోన్ చేశారు. అవునా? నేను కాల్ ట్రై చేస్తూనేనాను, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తను ఎవరితోనో లవ్ గివ్ అని తిరుగుతూ ఉంది. మోస్ట్లీ అతనితోనే. చచ్చా, జయ అలాంటిది కాదు. సరే అయితే, బాయ్. బాయ్. జయ నాతో చెప్పకుండా ఏది చెయ్యదే. 2-3 రోజులు వెయిట్ చేసి చూద్దాం. తను రాకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అమ్మా, నీ పుట్టినరోజుకి చైన్ గిఫ్ట్గా ఇస్తున్నానమ్మా, జాగ్రత్తగా దాచుకో. అలాగే నాన్న. నా చిట్టి తల్లి. సంతోషమైన అమ్మ.